గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. భారీ వర్షాలు అనేక నష్టాన్ని తీసుకొచ్చింది. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల వల్ల 35 చెరువులు తెగిపోయాయి. 35 చెరువుల వల్ల భారీగా రైతుల పంటలు నష్టం జరిగింది చెప్పవచ్చు. ప్రధానంగా సుమారు 64,000 మంది పైచీలుగా రైతుల పంట పొలాల్లో వరి పంట ఇతర పంటలు నష్టమయ్యాయి. చూడొచ్చు, మనం చిన్నమల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నాం. చిన్నమల్లారెడ్డి చెరువు అనేక ప్రకృతి వైపరీత్యాలకు నిలయంగా మారింది. ఈ చెరువు తెగిపోవడం వల్లనే పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా జలమయమైందని చెప్పచ్చు. కామారెడ్డి జిల్లాలో అతలాకితలం చేసింది ఈ చెరువు. సుమారు కామారెడ్డి జిల్లాలో ఏదైతే అత్యధికంగా పంట నష్టపోయింది 48,505 మంది రైతులు 65,423 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వారందరూ కూడా లబోదిబోమని మొత్తుకుంటున్న పరిస్థితి. మొక్కజొన్న పంట అయితే 7,352 మంది రైతుల పంట చేలల్లో నష్టపోయింది. దీనికి అంతకు సంబంధించి 11,131 మంది ఎకరాల్లో రైతులకు ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రధానంగా కామారెడ్డి జిల్లా మొత్తంగా కూడా అతి భారీ వర్షాలు కురిశాయి. అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సుమారు 30 నుంచి 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనికి అంతటికి సంబంధించి ఈ వర్షపాతం నమోదైన నేపథ్యంలో భారీగా నష్టం వాటిల్లింది. పత్తి రైతులైతే 5,270 మంది పత్తి రైతులు 7,874 మంది ఎకరాల్లో నష్టం వాటిల్లింది. దీనికి అంతటికి సంబంధించి సోయాబీన్ అయితే 2,589 మంది రైతులు వేసిన నష్టపోయారు. దాంట్లో సుమారు 4,413 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పెసర 238 మంది రైతులు వేశారు. దానికి అంతటికి సంబంధించి 405 ఎకరాల్లో పెసర పంట నష్టం జరిగింది. మినుములు అయితే 159 మంది వేశారు. 250 ఎకరాల్లో మినుముల పంట నష్టం జరిగింది. చెరుకు పంట అయితే 48 మంది వేశారు. 50 ఎకరాల్లో నష్టపోయింది. కూరగాయలు 32 మంది వేశారు. 22 ఎకరాలు నష్టపోయాయి. మొత్తంగా చూసుకుంటే వివిధ కోణాలు ఇతర పంటలు చూసుకుంటే 10,000 పైకి చీలుకు 10,432 ఎకరాల్లో ఇతర పంటలు నష్టపోయాయి. మొత్తంగా కామారెడ్డి జిల్లా ఒక ప్రకృతి వైపరీత్యంగా మారింది. కామారెడ్డి జిల్లా ఈ ప్రాంత ప్రజలను నష్టపరిచింది. ప్రధానంగా కామారెడ్డి జిల్లాలోని మనం చిన్నమల్లారెడ్డి చెరువు దగ్గర ఉన్నాం. చిన్నమల్లారెడ్డి చెరువు దీనికి అంతటికి ప్రధాన కారణం. ఎందుకంటే భారీ వర్షాలు కురిశాయి. రాజంపేట మండలం ఇదే రాజంపేట దీనికి పక్కనే ఉంటుంది. రాజంపేట మండలం ఈ రాజంపేట మండలంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో అత్యధికంగా అనేక నష్టాలకు చవి చూసిందనే చెప్పచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా భారీగా నీళ్లు నిండడం ఇదంతా కూడా ఒక్కసారిగా ఏదైతే ఒక 2 గంటల్లోనే 42 సెంటీమీటర్ల వర్షపాతం రాజంపేటలో నమోదు కావడం, ఈ చెరువు ఒక్కసారిగా తెగిపోవడం, పూర్తిగా వర్షం నీరంతా కూడా కామారెడ్డి పట్టణానికి రావడం, ఈ ప్రాంతం అంతా కూడా జలమయమైంది. సుమారు 1,00,000 పైగా ఎకరాల్లో వివిధ పంటలు నష్టపోయాయి. అందులో 68,000 ఎకరాలు వరి పంటనే ఉండడం ప్రధాన కారణం. పూర్తి స్థాయిలో భారీ వర్షాల వల్ల పూర్తిగా కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేసింది ప్రకృతి వైపరీత్యాలు. అందువల్ల పూర్తి స్థాయిలో భారీ నష్టం జరిగింది. ఈ నష్టాన్ని అంచనా వేశారు వ్యవసాయ అధికారులు. ఈ నష్టానికి సంబంధించి పరిహారం కూడా రావాలి. ఇదే కోణంలో కూడా చూసుకుంటే ఇటీవల కాలంలో భారీ వర్షాలు కురిశాయి. అందులో భాగంగా ఎప్పుడు కూడా లేని వర్షాలు కామారెడ్డి జిల్లాలో ఈసారి ఈ 2 రోజుల్లో కురవడం ప్రధాన కారణం. ఒక్కసారిగా క్లౌడ్ బస్ట్ అయ్యే విధంగా అయినాయనే చెప్పుకోవచ్చు. ఇంకో రకంగా సుమారు ఒక 2 గంటల్లోనే 42 సెంటీమీటర్ల వర్షపాతం రాజంపేట మండలం ఆర్గొండల కురవడం, ఆ నీరంతా కూడా చిన్నమల్లారెడ్డి చెరువుకు రావడం, ఈ చిన్నమల్లారెడ్డి చెరువు తెగి ఒక్కసారిగా కామారెడ్డికి పట్టణం రావడం, వివిధ పంటలన్నీ కూడా నష్టం వాటిల్లడం జరిగింది. అందులో రైతాంగం పూర్తిగా నష్టపోయారు. అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం త్వరితగతిన నష్టపరిహారం చెల్లించే దిశగా ప్రయత్నాలు చేస్తే పోయిన పంటలన్నీ కూడా మరో పంటకు లాభం వచ్చే దిశగా ఉంటుంది. ఒక ఎకరం వరి సాగు చేయాలంటే ప్రధానంగా 30,000, 20,000 నుండి 40,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. మొదట దుక్కి దున్నాలి, దాని తర్వాత ఏదైతే డ్రమ్ము చేయాలి, దాని తర్వాత వరి నాట్లేయాలి. వరి నాట్లకు ఒక ఎకరానికి 6,000 నుంచి 8,000 రూపాయలు గుజరాత్, మహారాష్ట్ర సంబంధించిన బీహార్ కూలీలు కూడా ఈ ప్రాంతానికి వచ్చి వేయడం వల్ల 4,000 నుంచి 6,000 వరకు 7,000 వరకు కూలీలు తీసుకుంటారు. అందులో ఒక ఎకరానికి ఎరువులు బస్తాలు వేయాలంటే మొదటి దఫా ఎరువులు వేయాలంటే సుమారు 4 బస్తాలు ఒక ఎకరానికి బీస్ వేయాలి. రెండవ దఫా ఎరువులు వేయాలంటే బీస్ యూరియా కలిపి 4 బస్తాలు వేయాల్సి ఉంటుంది.
మూడో దఫా ఎరువులు వేయాలంటే అప్పుడు 2 బీస్ 2 యూరియా సంచులు వేయాల్సి ఉంటుంది. చివరిగా పొట్ట దశలో ఉన్నప్పుడు అందులో పొటాష్ కూడా కలపాలి. ఒక ఎకరానికి 2 బస్తాలు పొటాష్ కలపాలి. ఇవన్నీ కలిస్తే కూడా ఎకరానికి 40,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. రైతు పంట పండించేసరికి సుమారు 50,000 నుంచి 60,000 రూపాయలు వస్తుంది. కేవలం రైతు కష్టం అంతా కూడా అందులోనే జీర్ణించకపోతుంది. ఆ రైతు కష్టం కూడా అందులోనే చేసింది ఉంటుంది. పూర్తిగా 50,000 నుంచి 50,000 రూపాయలు వరకు వస్తాయి. రైతు సంవత్సరం అంతా పనిచేస్తే కేవలం 2 పంటలు కలిసి 40,000 రూపాయలు ఒక ఎకరానికి లాభం ఉంటుంది తప్ప రైతు ఒక్కసారిగా కోటీశ్వరుడు అయ్యే పరిస్థితి లేదు. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు నష్టపోతే రైతుకు ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇప్పటికైనా పూర్తి స్థాయిలో రైతాంగాన్ని ఆదుకోవాలని, ఈ అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే దిశగా ప్రయత్నాలు చేయాలని ఆర్టీవీ తరఫున మనం కూడా కోరుకుందాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజింతో గంగారెడ్డి, ఆర్టీవీ, కామారెడ్డి జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.